తోటలపై పడి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండలంలో గత 5 రోజులుగా తిష్టవేసిన 13 ఏనుగుల గుంపు పగలంతా అడవిలో ఉంటున్నాయి. రాత్రైతే అటవీ ప్రాంతం సరిహద్దులోని మామిడి తోటలపై పడి ధ్వంసరసాలను సృష్టిస్తున్నాయి. టన్నుల కొద్ది మామిడికాయలు నేల రాల్చుతూ రైతులకు కష్టనష్టాల పాలు చేస్తున్నాయి. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతలవంక నుంచి బయలుదేరిన ఏనుగుల గుంపు రాత్రి పాళ్లెం పంచాయతీ కోటపల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి సరిహద్దు చేరుకుంటున్నాయి. కోటపల్లిలోని వెంకటరమణ నాయుడు, భాస్కర్ నాయుడు గోపికి చెందిన మామిడి చెట్లను విరిచేశాయి. పూర్ణిమకు చెందిన సుమారు 50 మామిడి చెట్లను విరిచేసి కాయలను నేలరాల్చాయి. తోటకు అమర్చిన ఇనప గేట్లను కూడా ధ్వంసం చేశాయి. రామచంద్రయ్య, ఎర్రయ్య, గంగాధర్, వీరభద్ర నాయుడు, దామోదర్ నాయుడు, పురుషోత్తం నాయుడు, మురళి నాయుడు రైతుల మామిడి చెట్లను కూడా ధ్వంసరచన చేసి తీరని కష్ట నష్టాలు పాలు చేశాయి. రైతు హరికి చెందిన పశుగ్రాసాన్ని తినేశాయి. అనంతరం 13 ఏనుగుల గుంపు తిరిగి అడవిలోకి చేరుకున్నట్లు స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది సరిహద్దుకు చేరుకుని పగలంతా టపాకాయలు పేల్చి వాటిని బెదరకొడుతుండడంతో రాత్రిపూట తమ పొలాలపై పడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఏనుగు దాడుల నుంచి తమను పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖాధికారులు ఈ 13 ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరిమేస్తే తప్ప ఈ సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. గత రాత్రి అయితే అవి కల్లూరు ఘాటు రోడ్డు వైపు వెళ్ళినట్లు సమాచారం. కాబట్టి రైతులారా, పంట పొలాల వద్ద ఏనుగుల గుంపు ఏ క్షణంలోనైనా మీ కంట పడవచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే తీరని కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.